హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వెంకీ తెలుగు ట్రావెలర్ ఛానల్. మన ఛానల్ ద్వారా మీ అందరికీ మన భారతదేశంలో ఎన్నో ప్రాచీనమైన శివాలయాలు ఉండగా వాటిలో 1000 శివాలయాలు వెంచుకుని మీ అందరికీ చూపించాలనే ప్రయత్నం అయితే చేస్తున్నాను. ఇప్పటి వరకు మన ఛానల్లో 44 శివాలయాలు చూపించాను. ఇప్పుడు 45వ శివాలయానికైతే వెళ్ళబోతున్నాం. ఈ శివాలయంలో ఉన్న ప్రత్యేకత ఏమిటి అంటే, మామూలుగా అరటి చెట్టు యొక్క పిలక తవ్వి ఎక్కడేసినా కూడా మలుస్తుంది. కానీ ఈ శివాలయంలో ఉన్న అరటి చెట్టు మాత్రం ఏ పిలక తవ్వి బయట వేసినా ఏ మాత్రం మలవదు. అదే ఆవరణంలో కానీ వేస్తే ఖచ్చితంగా మలుస్తుంది. అసలు ఈ విషయం తెలుసుకున్న నాకైతే ఎంతో ఆశ్చర్యం వేసింది. ఇంక లేట్ చేయకుండా ఈ ఆలయానికి అయితే వెళ్ళిపోయాను. లేట్ అయింది ఫ్రెండ్స్. ఈ ఆలయంలో ఎన్నో ఆసక్తికరమైన విషయాలు అయితే దాగి ఉన్నాయి. అసలు ఈ ఆలయం పేరేమిటి, ఈ ఆలయం ఎక్కడ ఉంది, ఈ ఆలయానికి మన తెలుగు రాష్ట్రాల నుంచి ఎలా వెళ్ళాలో పూర్తి వివరాలు అయితే వీడియోలో ఉన్నాయి ఫ్రెండ్స్. ఇంక లేట్ ఎందుకు, మనం బయలుదేరదాం పదండి. ఈ ఆలయం పేరు రత్నగిరీశ్వరర్ ఆలయం. ఈ ఆలయం మన భారతదేశంలోని తమిళనాడు రాష్ట్రంలో ఉన్న నాగపట్నం జిల్లాలోని తిరుమరుగల్ అనే గ్రామంలో ఉన్నది. ఇప్పుడు ఈ ఆలయానికి మన తెలుగు రాష్ట్రాల నుంచి ఎలా వెళ్ళాలో చూద్దాం. ఈ ఆలయానికి దగ్గరగా ఉన్న రైల్వే స్టేషన్ తిరువారూర్ రైల్వే స్టేషన్. ఈ రైల్వే స్టేషన్కి మన తెలుగు రాష్ట్రాల నుంచి డైరెక్ట్గా ట్రైన్స్ వారానికి 2 రోజులు మాత్రమే ఉన్నాయి. అందుకని మన తెలుగు రాష్ట్రాల నుంచి వచ్చేవారు ముందుగా చెన్నై ఎగ్మోర్ చేరుకొని అక్కడ నుంచి తిరువారూర్ చేరుకోవచ్చు. నేనైతే మన నెల్లూరు నుంచి బయలుదేరుతున్నాను. ఎప్పటిలాగే ప్రతి శుక్రవారం సాయంత్రం 5 గంటలకు ఉన్న తిరుచిరాపల్లి ట్రైన్లోనే చెన్నై ఎగ్మోర్కి వెళ్తున్నాను. ఇదే ఫ్రెండ్స్ చెన్నై ఎగ్మోర్ రైల్వే స్టేషన్. ఈ రైల్వే స్టేషన్ నుంచి తిరువారూరుకి ప్రతిరోజు రాత్రి 10:55కి మన్నై ఎక్స్ప్రెస్ ఉన్నది. ఈ ట్రైన్ నెంబరు 16179. ఈ ట్రైన్లో మరుసటి రోజు 4:50 అంటే 5 లోపే తిరువారూర్ రైల్వే స్టేషన్ చేరుకుంటాము. ఇదే ఫ్రెండ్స్ తిరువారూర్ రైల్వే స్టేషన్. ఇప్పుడు మనం ఎక్కడ రూమ్ తీసుకోవాలో చూద్దాం. ఈ తిరువారూరులో చాలా రూమ్స్ అయితే అందుబాటులో ఉన్నాయి. కానీ నేను మాత్రం త్యాగరాజ స్వామి యొక్క ఆలయం దగ్గర తీసుకున్నాను. మనం తిరువారూర్ రైల్వే స్టేషన్ నుంచి బయటికి రాగానే మనకి ఆటోలు అయితే అందుబాటులో ఉంటాయి. ఈ ఆటో వాళ్ళకి త్యాగరాజ స్వామి యొక్క తూర్పు ద్వారం దగ్గర దించమని అడగాలి. నేనైతే ఈ రైల్వే స్టేషన్ నుంచి ఆలయానికి మా రఘుప్రసాద్ సార్ యొక్క 2 వీలర్లో వెళ్తున్నాను. మనకి ఎదురుగా కనిపిస్తున్న ఆలయమే త్యాగరాజ స్వామి ఆలయం. ఈ ఆలయం గురించి వీడియో అయితే చేశాను. అది నెక్స్ట్కి ఎదురుగానే అరుణ్ రెసిడెన్సీ అని ఉంటుంది. ఇదే ఫ్రెండ్స్ హోటలు. ఈ హోటల్లో నేనైతే రూమ్ తీసుకున్నాను. రూమ్ కాస్ట్ వచ్చి 700 రూపాయలు ఉండింది. రూమ్ కూడా అయితే చాలా నీట్గా మెయింటైన్ చేస్తున్నారు. నాకైతే బాగా నచ్చింది ఈ హోటలు. అందుకని మీకు కూడా ఈ హోటల్ గురించి చెప్తున్నాను. నేనైతే ఈ రూమ్లో రెస్ట్ తీసుకొని మరుసటి రోజు అయితే బయలుదేరాను. మీరు ఒకవేళ ఈ ఆలయానికి వచ్చేవారు ఉంటే ముందుగా మనం ఇక్కడ రూమ్ తీసుకున్న తర్వాత ఇక్కడ నుంచి బస్ స్టాండ్కి వెళ్ళి బస్ స్టాండ్ నుంచి బస్సులు అయితే ఈ ఆలయానికి ఉంటాయి. లేదంటే ఈ రూమ్ దగ్గర నుంచి మనకు ట్యాక్సీలు కూడా అవైలబుల్లో ఉన్నాయి. నేనైతే ఈ ఆలయానికి ట్యాక్సీలో బయలుదేరుతున్నాను. ఎందుకంటే ఈ ఆలయంతో పాటు మరికొన్ని పుణ్యక్షేత్రాలు అయితే చూడవచ్చు. ఓకే ఫ్రెండ్స్, మాటల్లోనే ఆలయం దగ్గరికి అయితే చేరుకున్నాము. ఈ ఆలయం స్థల పురాణం ఒకసారి మనం చూసుకున్నట్లయితే ఆ పరమేశ్వరుని పేరు మాణిక్యవనర్. ఇక్కడ ఉన్న స్వామి స్వయంభూమూర్తిగా వెలిసినాడు. స్వయంభూమూర్తి అంటే రాయిని పగలకొట్టకుండా ఉన్న విగ్రహం అని అర్థం. ఇక్కడ ఉన్న విగ్రహాన్ని మనం కానీ పరిశీలించినట్లయితే నిజం తెలుస్తుంది. విగ్రహం భుజంపై విగ్రహం అడుగున ఒక కోత కనిపిస్తూ ఉంటుంది. పూర్వం కుశసేతు రాజు ఇక్కడికి వచ్చినప్పుడు ఈ ప్రదేశం అంతా పెద్ద అడవిగా ఉండేది. ఈ అడవిని కొంతమంది నరకడం మొదలుపెట్టారు. అలా నరుకుతూ ఉండగా ఒకనాడు భూమిలో ఉన్న ఒక ప్రతిమకు పార తగిలి రక్తం కారడం మొదలైంది అని చరిత్ర చెప్తుంది. ఈ విషయాన్ని గ్రహించిన రాజు
చుట్టూ చూసి ఆ పవిత్ర ప్రతిమను చూసి కన్నీళ్లు పెట్టుకున్నాడు. అప్పుడు ఆ రాజు ఇక్కడ ఒక శివాలయాన్ని నిర్మించమని అన్నాడు. అప్పుడు ఇక్కడ ఉన్న స్వామికి రత్నగిరీశ్వరర్ అని ఉచ్చరించారు. ఇక్కడ ఉన్న ఈ శివలింగం అత్యంత ఆకర్షణమైన రూపాలలో ఒకటి. ఈ ఆలయానికి మరొక స్థల పురాణం కూడా ఉంది. అదేమిటో ఒకసారి చూద్దాం. ఒక వ్యాపారి ఒక స్త్రీని వివాహం చేసుకోవడానికి మదురైకి వెళ్తూ ఈ పట్టణానికి వస్తారు. ఇక్కడికి రావడంతో చీకటి పడడంతో వాళ్ళు వెంటనే ఈ ఆలయానికి దగ్గర ఉన్న ప్రదేశంలో నిద్రిస్తారు. అప్పుడు ఆ చీకట్లో ఒక పాము ఆ వ్యాపారిని కాటువేస్తుంది. కాటు వేసిన వెంటనే ఆ వ్యాపారి అక్కడికే మరణిస్తాడు. అప్పుడు వెంటనే అతని తోటే వచ్చిన ఆ స్త్రీ బోరుమని ఏడుస్తూ ఉంటుంది. అప్పుడు అటువైపుగా వెళ్తున్న సంబందర్ ఏడుపు శబ్దం విని అక్కడికి వెళ్ళి ఏమి జరిగిందని ఆ స్త్రీని అడిగాడు. అప్పుడు వెంటనే అక్కడ ఉన్న స్త్రీ జరిగిన విషయం ఆ సంబందర్కి చెప్పింది. అప్పుడు వెంటనే సంబందర్ ప్రతీకార పాటను పాడి ఆ విషాన్ని తొలగించాడు. అప్పుడు వెంటనే ఆ వ్యక్తికి ప్రాణం రావడంతో ఆ స్త్రీ ఆ వ్యాపారి ఎంతో ఆనందించి ఇక్కడే వివాహం చేసుకున్నారు. ఈ వివాహానికి సాక్షిగా ఆ పరమేశ్వరుడు అరటి చెట్టు రూపంలో అవతరించాడు. అప్పటి నుంచి ఈ ఆలయం యొక్క పవిత్ర వృక్షం అరటి చెట్టు. అప్పటి నుంచి ఆలయం లోపల ప్రాంగణం యొక్క ఉత్తర గోడ వెంట ఒక పవిత్ర వృక్షం కూడా ఉంది. ఇక్కడ ఉత్తర మండలికంలో ఈ ప్రదేశాన్ని కదలి వనక్షేత్రం అని కూడా పిలుస్తారు. అప్పటి నుంచి సుందరర్ దీనిని మరుగల్ భూమి, అరటి చెట్ల భూమి అని చెప్పారు. ఈ అరటి చెట్టుకి ఒక ప్రత్యేకత అయితే ఉంది. ఈ అరటి చెట్టు ఎటువంటి సాగు లేకుండానే దానంతట అదే పెరుగుతూ ఉంటుంది. దీని పండ్లకు కూడా ఒక ప్రత్యేకమైన రుచి కూడా ఉంటుంది. ఈ అరటి చెట్టుకి ఇంకొక ప్రత్యేకమైన లక్షణం అయితే ఒకటి ఉన్నది. మామూలుగా మన ఇంటి దగ్గర కానీ మన తోటల్లో కానీ అరటి పిలకను తీసుకొని వచ్చి నాటిన వెంటనే 2-3 రోజుల్లోనే అది మొలుస్తుంది. కానీ ఈ ఆలయంలో ఉన్న అరటి పిలకను ఆలయం లోపల తప్ప ఎలుపుల ఎక్కడ నాటినా సరే ఆ చెట్టు బ్రతకదు. ఇప్పటికీ కూడా ఆ అరటి చెట్లు ఇక్కడ మొలుస్తూనే ఉంటాయి. కావాలంటే మీరు కూడా ఒకసారి చూడొచ్చు. వెళ్దాం పదండి. ఫ్రెండ్స్, మనకి ఎదురుగా కనిపిస్తున్న ఆ చెట్లే అరటి చెట్లు. అప్పటి నుంచి ఇప్పటికీ ఆ చెట్లు ఒకటి తర్వాత ఒకటి మొలుస్తూనే ఉంటాయి. ఈ ఆలయం యొక్క స్థల పురాణాన్ని తెలుసుకున్న తర్వాత మన నెల్లూరు నుంచి ఒక్కసారైనా ఈ ఆలయానికి వెళ్ళాలని 6 నెలల నుంచి ట్రై చేస్తున్నాను. ఎట్టకేలకి ఈరోజైతే నాకు అవకాశం కుదిరింది. అందుకని నేను ఉదయాన్నే మొదట ఈ ఆలయానికి అయితే వచ్చాను. ఓకే ఫ్రెండ్స్, ఈరోజైతే మనం ఒక పురాతనమైన శివాలయం గురించి, శివాలయంతో పాటు ఈ ఆలయంలో ఉన్న అరటి చెట్టు గురించి అయితే మనం తెలుసుకున్నాము. మరొక పురాతనమైన శివాలయంతో మీ ముందుకైతే వస్తాను. అప్పటి వరకు బాయ్ ఫ్రెండ్స్. మీకు కనుక ఈ వీడియో కానీ నచ్చినట్లయితే వెంకీ తెలుగు ట్రావెలర్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ ఐకాన్ని చిన్నగా క్లిక్ చేయండి.